ఇది లోక వేద వ్యాపార న్యాసం అనేటువంటి మాటకి అవన్నీ అక్కడ అర్పణ చేసేయాలి. ఎంత చేయాలి అంటే ఎంత చేయాలి అనేది ఓ రోజున 5 నిమిషాలు ఉంటుంది టైం. 5 నిమిషాలకి ఎంత గాయత్రి అంత చేసేయాలి. తర్వాత 5 గంటలు ఉంటుంది. ఈ 5 గంటల్లో కూడా వాడు 1008 చేసేవాడు ఏం చేస్తాడంటే 5 గంటల టైం ఉన్నా కూడా వాడు 1008 అయిపోయిన తర్వాత ఇంకా 4.5 గంటలు చీట్ల పేకాడతాడు. కానీ భక్తి ఉన్నటువంటి వాడు 5 గంటలే చేసినా ఆ రోజున మర్నాడు 5 గంటలు ఉంటే 5 గంటలు చేస్తూనే ఉంటాడు. 5 గంటలు గాయత్రి ఎక్కడ చేస్తామని దరిద్రం వాడికి ఉండదా? అంతే తేడా వాడికి వీడికి. బస్సులో పోతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. రైల్లో పెడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. అప్పుడు లెక్కేసుకునే జపమాలు పెట్టుకుని రైల్లోనూ బస్సులోను జపమాలు కనపడకుండా ఉంటాం కోసం సంచి దొరుకుకోండి, అది మరీ కనిపిస్తుంది. ముడి చేయలే అంటే అడ్వర్టైజ్మెంట్ వాల్యూ మరి 2 వచ్చాయి. అందుకని ఈ లెవెల్స్ అన్ని ముందు కొట్టేశాడు ఇక్కడ. తర్వాత 9 ఇక్కడ తీస్తే తస్మిన్ అనన్యత తత్ విరోధిషు ఉదాసీనత. తస్మిన్ అంటే దాని యందు అనన్యత ఇందాక చెప్పుకున్నాం. అనన్యత అంటే అన్యము అనేది నీ మనస్సుకి లేకుండా ఉండే స్థితి వచ్చుట. భక్తి చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, సంకీర్తనం చేస్తున్నప్పుడు, లేకపోతే సేవ చేస్తూ ఉన్నప్పుడు ఇంకోడు కూడా చేస్తున్నాడు. వాడు ఎక్కువ చేశాడా మనం ఎక్కువ చేశావా అని దుర్బుద్ధి పుట్టకుండా ఉంటాం. ఎందుకంటే వాడు కనిపించకూడదు, వాళ్ళలో కూడా నీ అంతర్యామే కనిపించాలి. నీ దేవుడు అంతర్యామి కనుక అయితే పక్కన జపం చేసేవాడిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ జపం చేసేటువంటి వాడు వేరు, దేవుడు వేరుగా ఉండడు కదా. అందుకని అన్య వస్తువులు కనిపించవు ప్రపంచంలో. ప్రపంచంలో చూస్తున్నటువంటి మనుషులందరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్న చోట, ఇంట్లోనూ, కుటుంబంలోనూ, భార్య పిల్లలు మొదలైన వాళ్ళల్లోనూ వీళ్ళందరూ నడుస్తున్నటువంటి విగ్రహాలుగా ఆరాధన అనేటువంటి జరుగుతూ ఉంటుంది. 24 గంటలు కూడా ఇన్ని రూపాలతో అంతర్యామి కనిపిస్తాడు. అది విశ్వరూపం ఉంటుంది. అందుకనే విశ్వరూపం ఇది లేకుండా ఎలా కనిపిస్తుంది? కనిపించదన్నాడు భగవద్గీతలో చెప్పాడు. నవేద యజ్ఞాధ్యయనై నదానై. వేదం చదువుకుంటే, యజ్ఞం చేస్తే, అధ్యయనం చేస్తే, దానం చేస్తే, నా చక్రియా విర్ణ తపో విరుగ్రై, వేరే వేరే ప్రక్రియలు చేస్తే, మూలికలు తింటే, ఉగ్ర తపస్సులు చేస్తూ ఉంటే, అవి ఇవి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఏమైనా ఇస్తే, మనం ఎలక్షన్స్ లో నిలబడ్డప్పుడు చాలా డబ్బులు చాలా మందికి ఇస్తాం. దేవుడు కనిపిస్తాడా? ఓడిపోతే కనిపిస్తాడు. కానీ నా తపో విరుగ్రై, వీటితో దేంతో లాభం లేదు ప్రపంచంలో. ఒక్కదాంతోనే భక్త్యాత్వనన్యయా శక్యాహమేవం విభోర్జున. అనన్య భక్తి సిద్ధిస్తే ఆ ఒక్కదాంతోనే నీకు విశ్వరూపం కనిపిస్తుంది. అంటే ఈ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడాను వాడి యొక్క రూపాలుగా నడుస్తూ ఉంటామనే స్థితి నీ మనస్సుకు వస్తే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, రైల్లో కూర్చున్నా, ఏరోప్లేన్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, రోడ్డు మీద నడుస్తున్నా, ఇంట్లో నడుస్తున్నా, ఆఫీసులో కూర్చుంటూ ఉన్నా, నీకు వాడి రూపాలే కనిపిస్తాయి, కానీ వీళ్ళంతా కనిపించరు. వీళ్ళంతా కనిపిస్తే వీళ్లతో నీకున్న సంబంధములు లేక బంధములు ఉంటాయి. వాడి రూపాలు కనిపిస్తే ఏ బంధములు ఉండవు. ఇంతే తేడా. కనుక వాడి రూపాలు కనిపిస్తున్నాయా, వీళ్ళు కనిపిస్తున్నారా? వాడి రూపములు కనిపిస్తూ ఉంటే అన్యము కనిపించదు. వాడి రూపములే కదా అన్యం ఎక్కడ కనిపిస్తుంది? వీడు కనిపిస్తే అన్యం కనిపిస్తుంది. అందుకని అన్యము కనిపించని స్థితి అనన్యత. అనన్య భక్తి ఉంటే నా విశ్వరూపంను నీలాగా చూస్తారు, కానీ ఓ అర్జున ఇంకా ఏది చేసినా ఇలా చూడరని చెప్పారు 11వ అధ్యాయంలో భగవద్గీతలో. అది అనన్యత అనేటువంటి మాటకు అర్థం. అందుకనే అనన్యాశ్చింతయంతో మాం, అనన్య చింతన చేయువారు నన్ను.
అనగా దేవుడిని ఆరాధిస్తున్నావుటయా అంటే ఆరాధిస్తున్నా. చాని మోహన్ నీకేం తెలుసు అంటే వాడికి కోపం వస్తే అనన్యత కాదు. ఎందుకంటే చాని మోహన్ నీకేం తెలుసు అంటున్నటువంటి రూపం కూడా వాడికి సంబంధించిన రూపంగానే చూడగలమా లేదా చూడాలి. లేదా మనతో కాంపిటీషన్గా ఇంకోటి జపం చేస్తున్నాడు, ఆ జపం చేస్తున్నటువంటి కాంపిటీటర్ రూపంలో కూడా దేవుడిని కనిపిస్తాడా మనకి, లేకపోతే కాంపిటీటర్ కనిపిస్తాడా చూసుకోండి. దేవుడు కనిపిస్తే భక్తి అంటారు, కాంపిటీటర్ కనిపిస్తే యుద్ధం అంటారు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, థర్డ్కి తయారవుతున్నాం. లేదా ఇంటర్నల్ కోల్డ్ వార్స్ ఇండియాలో వాడు ఇంతే. అంత వేప గతి ఉండదు బతకడానికి పుట్టడానికి. విశ్వరూపం కనిపించినట్లయితే ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా వాడి యొక్క రూపాలను చూస్తూ ఉన్నట్లయితే వాడున్న చోట పరమ ప్రశాంతి ఉంటూ ఉంటుంది ఎప్పుడు. ఇది దీనికి దానికి తేడా కనుక తస్మిన్ అనన్యత, దాని యందు లేక వాని యందు అని కూడా అంతర్యామి అందు రెండు అర్థాలు. అంతర్యామి యందు అనన్యత, తద్ విరోధిషో అంటే వాని విరోధుల యందు. దేవుడి విరోధులు ఉంటారండి. దేవుడికి ఇచ్చేవాళ్ళు దేవుడికి విరోధులు కాదు, వీళ్ళకి దేవుడు విరోధం అనుకుంటారు. ఇచ్చేవాడు వీడు కానీ దేవుడు కాదు కదా. తద్ విరోధిషు అంటే అర్థం ఏంటంటే దైవ భావనతో మీరు చూస్తున్నారు చూడండి, అలా కాకుండా మీరు వేరే భావనతో మిమ్మల్ని చూసేట్టుగా చేసేటువంటిది ఏదైనా సరే దాని విరోధం అయింది. మిమ్మల్ని మెల్లిగా ఆర్గ్యుమెంట్లో దింపుతాడు అనుకోండి, దేవుడే కనుక ఉన్నట్లయితే అని. అప్పుడు మీరు కోడిపుంజాలి ఆర్గ్యూ చేయకండి అన్నారు. చేస్తే ఏమవుతున్నారు మీరు, మీ అనన్యం అనేటువంటి దృష్టి జూటాకు అబద్ధం యువతలకు వచ్చేస్తున్నారు. అందులోంచి వీడితో డిస్కస్ చేస్తున్నారు. ఎదుటి వాడిని ఓడిద్దామని, వాడిని గెలిపిద్దాం, వాడి చేత ఒప్పిద్దామని, దేవుడు నాడని వాడి చేత అనిపిద్దామని ఒక దుర్బుద్ధి నీకు పుట్టింది. వాడికి పుట్టినట్లే వాడికి దేవుడు లేడని నీ చేత ఒప్పిద్దామనే దుర్బుద్ధి వాడికి పుట్టినట్లు, దేవుడు ఉన్నాడని వాడి చేత ఒప్పిద్దామనే దుర్బుద్ధి నీకు పుట్టింది. ఆస్తికులు నాస్తికులు వాదించుకుని కొట్టుకుంటూ ఉన్నప్పుడు భక్తి ఉండదు అక్కడ. అందుకని తద్ విరోధిషు అంటే అర్థం అది. భగవంతుని అంతర్యామిత్వమునందు విరోధి అయినటువంటి పరిస్థితులు ఎందు, అంటే వాదనలు మొదలైనటువంటి వాటి ఎందు, లేదా ఆరాధన విశేషముల్లో కూడా తద్విరోధి ఉన్నాయి కదా. విరోధికి చేతపడి చేస్తాం కదా, అప్పుడు దేవుడిని ఆరాధించాలి. అది కూడా భక్తి అంటాం. ఏమంటే ఏదో బొమ్మ పాతి పెడుతున్నాం మేకొట్టి తెచ్చిన వాడికి బుర్రకాయ నుంచి థ్రోంబోసిస్ వచ్చి చచ్చిపోవాలి అని ఇక్కడ దేవతకి అన్ని ఇస్తాం కదా. నైవేద్యం పెడతాం, మరి వేటపోతలు పెడతాం, మరి గుడ్డి సారాకాయ అంటాం, అది కూడా ఇస్తాం. సారా దునియా అంటే మొత్తం ఇచ్చేస్తాం. ఇవన్నీ భక్తి అంటాం. అంటే మనం చేసేటువంటి నీచము తుచ్చము అయినటువంటి పనికి పెడుతున్నటువంటి లంచము వామాచారము దాన్ని భక్తి అని అంటాం. ఎందుకని మనం ఒక పర్పస్ పెట్టి దానికోసం పెడుతున్నాం. వాడు చచ్చిపోవాలి, లేదా వాడికంటే నేను మెచ్చాలి, నాకు ఫస్ట్ మార్కులు కావాలి, ఇట్లాంటి వాటితో పెడుతున్నాను. కనుక తద్విరోధిషు అట్లాంటివన్నీ విరోధములు. భక్తి అని అనుకున్నా అది విరోధం. దేవాలయంలో మనం గెలవాలి ఈ కాంపిటీషన్లో అని అనుకుని పెద్ద అర్చన చేయించేసాం. అర్చన చాలా బాగా జరుగుతుంది. భగవంతుడు ఈ పేరు పెట్టి నీ చేత అందరికీ భోజనాలు అన్నదానం చేయిస్తాడు, కానీ నీకు భక్తి మాత్రం ఏం లాభం లేదు. నీ భక్తి ఇంకా వెయిట్ చేయాలి. కనుక తద్ విరోధిషు అలాంటివి ఎవరన్నా తగిలినట్లయితే నీకు కాబట్టి మీరు ఇన్నాళ్ళ నుంచి ఆరాధిస్తున్నారు, మీకు దేవుడు ఎక్కడున్నాడు, ఏమైనా కనిపించాడా, ఏమైనా మాట్లాడా, ఇలా అడుగుతారు. అక్కడ మీరేం చేయాలి, ఉదాసీనత అంటే దానిని, ఉదాసీన శబ్దానికి అర్థమైతే పట్టించుకొనకుండుట చేతవాడు. అంతేగాని వాడితో దేవుడు ఉన్నాడని వాదించడం కాదు. ఎందుకంటే మనం దేవుడు ఉన్నాడని వాదించినందువల్ల, వాడు లేడని వాదించినందువల్ల దేవుడికి ఓటు ఎక్కువ కానీ తక్కువ కానీ కాదు. మన ఓట్లు అడుక్కునే ముష్టిముండ కొడుకు కాదు కదా దేవుడు. మన ఓట్లకు బతికేవాడు కాదు కదా అంతర్యామి. వాళ్ళలో మనం అంతా ఉంటున్నాం. ఆస్తికులు అందరం కూడా వాళ్ళలో ఉంటున్నాం కనుక ఏమి చికాకు ఊరికి కంగారు పడకనే. నువ్వెలా బతుకుతున్నావు, వాడు నాస్తికుడు అనేవాడు కూడా వేరే బోద్దే కానీ నాస్తికుడు అంటే నువ్వెలా బతుకుతున్నావు, వాడు అలాగే బతుకుతున్నావు. వాడికి నోరుంది, నీకు నోరుంది, వాడు తింటున్నావు, నువ్వు ఇద్దరు తినాలి కదా. అందుకని ఉదాసీనత అంటే వాడి ఎందుకు కాదు, నిర్లక్ష్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందరినీ ఏ రూపంతో చూశారు మీరు, వాడి రూపాలుగా చూశారు. వీళ్ళు కూడా వాడి రూపంగానే చూస్తే వీళ్ళని ఉదాసీనత జరుగుతుంది. నాస్తికుడిని చూస్తావా, నాస్తికుడి రూపంలో ఉన్నటువంటి నీ ఆరాధిస్తున్నటువంటి భగవంతుడి రూపాన్ని చూస్తావా,
నువ్వు భక్తి అభ్యాసం చేస్తూ ఉంటే నాస్తికుడి రూపంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని చూసి వాడితో మాట్లాడు. అప్పుడు నువ్వు నాస్తికుడితో వాదిస్తావు అనేది ఏమి ఉండదు. మేము దేవుడిని నమ్మవండి అని వారంటే మేము దేవుడిని నమ్మవండి అనేటువంటి రూపంతో అక్కడ కనిపిస్తున్నాడు అనేది నీకు నిజమైన ఆరాధన అవుతుంది. దేవుడు లేడని మేము నమ్ముతున్నామండి అని వాడు అంటాడు. అంటే మిగతా అందరూ ఎలా అయితే దేవుడి విగ్రహాలుగా నువ్వు ఆరాధిస్తున్నావు, వీళ్ళు కూడా దేవుడి విగ్రహంగా అలాగే ఆరాధిస్తావు, నీకేమీ నష్టం లేదు. ఇది కావాలి, ఈ అభ్యాసం కావాలి, లేకపోతే ఏమి లాభం లేదు. ఎవడో బ్రహ్మచారి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండేవాట. ఉండి రోజు వంట చేసుకునేవాడు ఇద్దరు మనుషులకి, తనకి వెళ్ళి ఇంకెవడన్నా అతిథికి వెళ్ళి. మధ్యాహ్నం 12, 1 గంట 2 మధ్య ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోయేటువంటి వాళ్ళు అతిథులు ఎవరన్నా వచ్చిందాక పాపం వెయిట్ చేసేవాట. చేసి వాళ్ళని తీసుకెళ్లి భోజనం పెట్టి తర్వాత తన భోజనం చేసేవాట. ఒక రోజున వంట చేసి కూర్చున్నాడు, ఎవడు రాడు ఎంతసేపు చూశాడు 2:30 అయితే ఎవడో ఒకడు వస్తున్నట్ట. మాసిపోయినటువంటి మురికి కోటు ఒకటి తొడుక్కున్నాడు, తోళ్లలాగా చిరిగిపోయినటువంటి చెప్పులు తొడుక్కున్నాడు, చింకిగా చిరిగిపోయినటువంటి గొడుగు ఒకటి పుచ్చుకుని యాయించి మిటమిటమిట్లాడే ఎండలో వస్తున్నాడు. బాబా బాగా ఏమిటంటే నాకు ఇలాంటి వ్రతం ఉన్నది, భోజనం చేసేది అంటే వాడు అన్నట్ట, ముందు ఊళ్ళో కోర్టు ఉన్నది, కోర్టు పని మీద పెడుతున్నాను, ఆలస్యం అయిపోతుంది, వీలు లేదు, మీరు దండం పెడతా బాబు రమ్మన్నాడు. సరే రెడీగా పెడతా, రెడీగా ఇంటికి తీసుకు వంట రెడీగా చేసేది, స్నానం చేయండి అంటే అలవాట్లేదు అన్నట్టు. అది వీడి తర్వాత తెల్లారులైతే మనం వీడు కనిపించాడు ఏమిటి అనిపించింది. సరే ఈ తొండుగుడ్డ ఇస్తాను, ఇది కట్టుకోండి. లేదు టైం లేదని చెబుతున్నానా, నేను కోర్టుకు వెళ్ళాలని చెబుతున్నాను, ఈ పడంగా పెడితే నువ్వు పిలిచావు కనుక, నువ్వు ఏడుస్తున్నావు కనుక వచ్చాను, ఊరికే అదేనాను, వడ్డిస్తే తింటాను వెళ్ళిపోతాను. ఎక్కడ దొరికాడు రా వీడు. సరే బిస్తర్ వేసి వడ్డించి ఆ బూట్లు ఇప్పిరండి అన్నాక, ఇప్పను కావాలా అక్కర్లేదా అని కూర్చొని ఏం చేస్తాడు, ఇప్పను అన్నాక బూట్లు, టైం అయినాక అన్నాడు. సరే కూర్చున్నాక చేతిలో నీళ్లు పోసుకుని ఆ నీలోనూ నాలోనూ అందరిలోనూ ఉన్నటువంటి ఆ సర్వాంతర్యాన్ని మాట స్మరిస్తాడు. అలవాట్లేదు అన్నాక అన్నట్టు వీడికి మంచి రోషం వచ్చింది. ఆ వడ్డించినటువంటి విస్తరి పీకి అవతల పారేసి, ఆ అన్నం ఎత్తి అవతల పారేసి, వెళ్ళిపో నువ్వు తినద్దా అంటే అలాగా స్టీమ్ ఎక్కుతూ వస్తుంది. వాడు ఒక్కోటి చివరికి క్లైమాక్స్ వచ్చేసి అప్పుడు వీడు అన్నట్టు ఇంతటి భాగ్యానికి పెడతాను ఏడిచేవేటి అన్నట్టు. నేను టైం లేదంటూ ఉంటే నువ్వు ఏడిచేవి కాబట్టి వచ్చాను, ఎవరికి వాళ్ళు నీ అన్నాను వెళ్ళిపోయాట. వాడికి ఒళ్ళు మండిపోయి ఇలా అయిపోయింది ఏమిట్రా శివా అని ఒకవాడు శివుడిని స్మరించి కళ్ళు మూసుకుని అలా గోడ కానుకొని శ్వాస వస్తూ ఉంది. మంచి నీళ్ళు కూడా తాగలేదు, నిద్ర వచ్చింది రా శ్వాసలో. నిద్ర వస్తే నందీశ్వరుడి మీద ఎక్కువైనటువంటి శివుడు త్రిశూలం ధరించి వచ్చి పార్వతీదేవితో ఒక్క క్షణం అలా కనిపించి ఏరా అలా చేసేవన్నట్టు. ఏం చేయమంటారండి వాళ్ళు, తమను స్మరించమంటే కూడా వాడు స్మరించాలన్నాడు అన్నట్టు. అంటే వాడికి ఎన్నేళ్ళు ఉంటాయి ఇప్పటికన్నాడు, 50 ఏళ్ళు ఉంటాయి. ఈ 50 ఏళ్ళ నుంచి వాడు తిండి తింటున్నాడా లేదా అన్నాడు. రోజున తింటున్నాడు. నువ్వు తింటున్నావు, అది తింటున్నావు, ఎవరు పెడుతున్నారు అని. నాకు తమరే పెడుతున్నారు, వాడికి తమరే పెడుతున్నారు. ఈ 50 ఏళ్ల నుంచి వాడికి నేను అన్నం పెట్టడానికి నాకు అభ్యంతరం లేనప్పుడు గాడిద కొడక నీకెందుకు అభ్యంతరం అనేది సమాధానం లేదు. మెరుకు వచ్చింది తప్పున, ఎంత పని అయింది జీవితంలో, మళ్ళీ ఇలాంటి అపచారం అన్నడు జరగకూడదని చెప్పి. కనుక ఉదాసీనత, భక్తి కావలసిన వాడికి ఉదాసీనత కావాలి. లేకపోతే ఎదటివాడితో మంచి విషయం కోసం పోట్లాడుతున్నాం అనుకుని కోడి పుంజలే పోట్లాడటం అది చెడ్డ విషయం. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడికి అక్కర్లేక నీకెందుకు బాధ, ఇది అక్కర్లేని రూపం అయినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. బంగారంతో విగ్రహం చేయిస్తాడు, నవ్వుతున్న విగ్రహం ఒకటి, కోపడుతున్న విగ్రహం ఒకటి, వేలు పెట్టి చూపిస్తున్న విగ్రహం ఒకటి, ఎగతాళి చేస్తున్న విగ్రహం ఒకటి, ఎక్కిరిస్తున్న విగ్రహం ఒకటి, ఏడుస్తున్న విగ్రహం ఒకటి ఉన్నాయనుకోండి. మధ్య నువ్వేం బాధ, అన్ని బంగారాలు కదా. ఇవన్నీ సర్వాంతర్యామి యొక్క రూపములే, దేవుడి యొక్క సజీవమైనటువంటి విగ్రహాలు అని చెప్పి తెలుసుకుంటే భక్తి నిలుస్తుంది. భక్తి ఉన్న వాడికి అలాంటి దృష్టి వస్తుంది, ఉదాసీనత వస్తుంది. లేకపోతే ఇక్కడ కల్పించుకుని ఇష్టం వచ్చినట్టు ఊరికే ఒకరినొకటి సతాయించుకుంటూ ఉంటారు. భయంకరం. 4 ఇక్కడ చెప్పినటువంటి పాయింట్ అది. తస్మిన్ అనన్యత, అంతర్యామి, ఇందరిలో ఉన్న అంతర్యామి అయిన భగవంతుని యందు అనన్యత అంటే వీడు వాడికంటే అన్యంగా వీళ్ళని చూడకుండా ఉంటా ఉన్నాడు. తద్ విరోధిషు, ఆ అంతర్యామి కన్నా విరోధి అయినటువంటి పరిస్థితుల యందు ఉదాసీనత, పట్టించుకొనకుండా ఉంటాము. ఈ 2
అంటే ఆల్ పాజిటివ్ లైఫ్ చేతనైతే భక్తి యోగం చేతన అవుతుంది అన్నారు. తర్వాత రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాం. స్వస్తి ప్రజా పరిపాలన న్యాయేణ వాక్యేణ మహీష లోకర్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మాట పర్యాలోకాన్ని చేద్దాం. పరమ ప్రేమ రూపంగా ఉంటుంది. మోసంలో ప్రేమలో కామయమానము ఉంటుంది. లోకంలో మనం దేన్నైతే అపాత్రంగా ప్రేమ అనే పేరుతో పిలుస్తామో, అంటే తల్లిదండ్రులు పిల్లల యందు ప్రేమ, అన్నదమ్ములకు పరస్పరమైన ప్రేమ, భార్యాభర్తల యందు పరస్పరమైన ప్రేమ మొదలైనటువంటి ప్రేమ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అది పాత్రమైనటువంటిది కాదు. ఎందుచేత దాంట్లో కామయమానమైనటువంటి స్థితి ఉంటుంది. కామం వస్తుంది కనుక ప్రేమ కాదు. అనగా భర్తకు భార్య యందు కానీ భార్యకు భర్త యందు కానీ స్వార్థ బుద్ధి ఉండుట చేత వాళ్ళు ప్రేమిస్తున్నారు. భార్యగా ఉపయోగించదనుకోండి, ఆవిడ ప్రేమిస్తాడా? నేను నీకు భార్యగా ఉండను అంటుంది అనుకోండి. కనుక మనకు పనికొచ్చేటువంటి ఏదో ప్రయోజనం చేత ప్రేమిస్తున్నటువంటి వాటిని ప్రేమ అనేటువంటి శబ్దంతో పిలుచుట పాత్రత కాదు. అయినప్పటికీ పిలుస్తున్నాం కనుక దీన్ని వేరే చేసి పరమ ప్రేమ అని చెప్పారు. భక్తి అనేటువంటి దాన్ని పరమ ప్రేమ. భగవంతుని యందు భక్తి చేయాలి అంటే ఏ జీవి యందు మనం పరమ ప్రేమ వహించినను అది భగవంతుని యందు భక్తి అవుతుంది. జీవుని యందు ప్రేమ అవదు. దీనికి మరో పక్క కూడా అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ బిడ్డల్ని కానీ మనం పరమ ప్రేమతో చూసినప్పుడు అది భక్తి అవుతుంది కానీ ప్రేమ అవుతుంది. ఉదాహరణకి దేవకి వసుదేవులు యశోదానందులు శ్రీకృష్ణుని చూసినప్పుడు వాళ్ళకి కలిగినటువంటి ప్రేమ భక్తి అయింది కానీ ప్రేమ కాలే. అలాగే శ్రీకృష్ణుని యందు వీడు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడు అనేటువంటి ప్రేమ వహించి గోపికలు ఆ ప్రేమ వాని యందు వర్షింపజేసినప్పుడు భగవంతుని యందు భక్తి అయింది కానీ కుర్రవాడి యందు ప్రేమ కాకుండా పోయింది. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి పరస్పర సంబంధములకు మధ్య ఉన్నటువంటి దాన్ని ప్రేమ అనేటువంటి పదంతో మనం పాత్రం కాకుండా అపాత్రం అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రయోజనాన్ని ఆశిస్తుంది కనుక. రాముడు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఋషులందరూ కూడాను సమావేశమై రాముడిని పూజించి ఆహ్వానించారు. ఆహ్వానించి ఈనాటికి మా జన్మ తరించింది, నీవు వచ్చావు, ఈ రాక్షసులందరూ మా యజ్ఞాన్ని పాడు చేసి మమ్మల్ని చంపి తినేస్తున్నారు, వీళ్ళందరినీ నువ్వు శిక్షించి మాకు అభయం ఇవ్వవలసింది అని కోరారు. అతడు అభయం ఇచ్చాడు. మరి వాళ్ళది భక్తి అని అంట. ఎందుకు ఆరాధించారు రాముడిని? వాళ్ళకు ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ చేసి పెట్టమని ఆరోహించారు. అంటే అవతల వాడు గాడ్డా సర్వెంటా ఒక పని మనం చేసి పెట్టమని అడిగినప్పుడు ఎవరిని అడుగుతాం? లార్డ్ గివ్ us అవర్ డైలీ బ్రెడ్ ప్రేయర్లు చెప్తాం. భగవంతుడా రోజును పెట్టినట్టు ఇప్పుడు తీయకన్నా ఇప్పించు అనేది చెబుతారు. అంటే వాడు మనకి రోజు రొట్టెలు తెచ్చిపెట్టేటువంటి జవాను కింద లెక్క, దేవుడి కింద లెక్క. నా పాపం నువ్వు క్షాళనం చేయవు అంటే వీడు ఆజ్ఞాపించేవాడు, వాడు పడేవాడును. మరి దీన్ని తెలియక మనకు బుద్ధి లేక భక్తి అనే పేరుతో చూస్తూ ఉంటాం. వాడికి ఏదో మనం ఆజ్ఞలు ఇస్తూ ఉంటాం, మా అందరినీ చల్లగా చూడండి అంటే, లేకపోతే వెచ్చగా చూస్తాడన్న తీరని అజ్ఞానంతో మనం పెట్టుకున్నటువంటి ప్రతి వెర్రి వెక్కిల సంబంధాన్ని కూడా భక్తి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. రాముడు ఇది భక్తి కాదు. అది వీళ్ళు ఏదో ఒక పాయింట్ కోసం భక్తి చేస్తారు. మాకు వ్యాపారంలో కలిసి రావటం లేదు, అందుకని వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం చేయిస్తాం. అది భక్తి అవదు, అది భక్తి అవదు.
ఎందుకని పాయింట్ వీడి వైపునుంది, పాయింట్ వాడి వైపునుంటే అంటే వీడివన్నీ వాడికి సమర్పణం చేస్తే భక్తి అవుతుంది. అందుకనే ఆ సమర్పణను ఏమన్నాడు ఈయన? నిషేధం అన్నాడు. నిషేధ రూపత్వాలు, నిరోధ రూపత్వాత. సరే, నిరోధం అనే పేరుతో చెప్పాడు. నిరోధం అంటే ఏమిటన్నాడు? లోక వేద వ్యాపార న్యాస, లోక సంబంధమైనవి వేద సంబంధమైనటువంటి తన వ్యాపారములు, జీవిత సమస్త లక్షణములు కూడా తనకి ఏమేమి చేయదలుచుకున్నాడో, ఏమేం కావాలో, ఏమిటేమిటి అనుకున్నాడో, ఏమి మంచివి అనుకున్నాడో ఇవన్నీ కూడా వాడికి సమర్పణం చేయడం. అప్పుడు భక్తి అంటారు దాన్ని. అది నిరోధ రూపం. ఆ నిరోధ రూపం వచ్చినప్పుడు దాన్ని భక్తి అంటారు. లేదా మనకు కావలసినటువంటి దానికోసం చేసేదాన్ని 1000 సహస్రనామాలు చేసినా సరే, 1,00,000 పూజలు చేసినా సరే, మన పాయింట్ గెయిన్ చేసడానికి కోసం చేసేది దాన్ని కామర్స్ అంటావా, భక్తి అంటావా? మన లాభం కోసం చేసేదాన్ని వ్యాపారం అనాలా, భక్తి అనాలా? వాణిజ్యం, భక్తి కాదు. ఈ తేడా చెప్పాడు రెండింటిలో. రాముడితో కూడా లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళాడు. ఎంచేత వెళ్ళాడు? భక్తి. వెళ్ళి ఎక్కడెక్కడ రాముడికి ఏ ఏ ఇబ్బంది కలుగుతుందో కలగకుండా జాగ్రత్త చూస్తూ ఒక్కొక్క చోట అలా కాదు అలా ఇలా చేయాలి అని చెప్పాడు. ఏం చేత? రాముడు సుఖంగా ఉండాలని వాడి ఉద్దేశం, సీతారాముడు సుఖపడాలని వాడి ఉద్దేశం. మరి ఆంజనేయ స్వామి పరిచయం అయింది రాముడితో. పరిచయం అయిన తర్వాత ఏనాడైనా సరే ఇది అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు ఆంజనేయ స్వామి. లక్ష్మణుడు 1,00,000 మాటలు అన్నాడు అలాంటి ముక్కలు. అరణ్యంలో పెడుతుండగా సంభాషణల్లో చాలా ఉన్నాయి. రాముడికి లక్ష్మణుడికి జరిగినటువంటి సంభాషణల్లో, వీడి వాదనలు జరిగినటువంటి చాలా ఉన్నాయి లోకంలో. అరణ్యంలోకి బయలుదేరి వస్తే చూస్తే ఎంత బాగున్నాయి ఈ దృశ్యాలు. సీతాదేవిని లక్ష్మణుడు కలిసి అనుకుంటున్నారు. ఆ ఋతువుల యొక్క శోభను, నిద్రపోయి లేచేటప్పటికి తెల్లవారుసామున ఉన్నటువంటి దృశ్యాలు, ఆ లోయలలోంచి సూర్యోదయ సూర్యాస్తమయాలు, నదిలో తెల్లవారుసామున స్నానం చేయడానికి వెడితే ఆ ఏనుగు అక్కడ స్నానం చేస్తూ వస్తూ ఉంటే దాని దృశ్యాలు ఇవన్నీ చూస్తున్నా. ఇది హేమంత ఋతువు, ఆ పైన శిశిర ఋతువు, ఇట్లా వరుసన ఆ పైన వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, ఇన్ని ఋతువులు చూశారు. చూస్తూ ఉండి నిజంగా నగరాల్లో కన్నా అరణ్యాల్లో చాలా వింతలు విశేషాలు మనం చూస్తాం. మనకి చాలా మేలు చేసింది కైక అని నవ్వుతూ ఎగతాడిగా లక్ష్మణుడు. సరే, మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ కైక చేసినటువంటి అన్యాయానికి ఇలాగ వీళ్ళు బాధపడుతూ ఉండవలసి వచ్చింది అని ఒక రోజున అన్నాడు. అని అంటే నువ్వే చెబుతావు కదా, మరి ఇవన్నీ చూడగలిగే వాళ్ళం కావాలి లేకపోతే అని అంటే లక్ష్మణుడు అన్నాడు, మనస్సులో అందరి ఎడల పూజ్యభావం కలిగినటువంటి వాళ్ళకి, సమదృష్టి కలిగినటువంటి వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళంటూ ఉండరు, ఎవరి ఎందు దోషం కనిపించదు అన్నాడు లక్ష్మణుడు. అంటే రాముడు అన్నాడు, అలా అంటూనే నా తమ్ముడు అయ్యుండి నువ్వు కైకేయంత దోషం నీకు కనిపిస్తుందేమి అన్నాడు. నువ్వు ఆ ముఖం ఒప్పుకుంటూనే ఉన్నావు. సజ్జనులైనటువంటి వాళ్ళకి ఇంకోళ్ళలో దోషం కనిపించదు, అని చేత దోషంగా ఉన్న కైకేయందు కూడా నువ్వు దోషం చూడవు అన్నాడు రాముడిని. అంటే రాముడు అలా అయితే నువ్వెందుకు చూస్తున్నావు అన్నాడు. నువ్వే అన్నావు కదా సజ్జనులకి దోషం కనిపించదు ఇతరుల్లోనే. ఇలాంటి సంభాషణలు కానీ అలాంటి చిత్రమైనటువంటి స్థితికి కొంచెం కాల్సారి మళ్ళీ సర్దుకుంటాం కానీ ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ఎక్కడ కనిపిస్తుంది. రాముడితో అలాంటి చర్చ ఆంజనేయ స్వామి ఎక్కడ చేయలేదు. మీరు అసలు అనవసరంగా అరణ్యానికి వచ్చేస్తారు, అక్కడే ఓ లేపకాయ పెడితే సరిపోయేది అనో, నన్ను అడిగితే నేను తోకతో చుట్టూ కొట్టి ఉండేవాడిని అనో, ఇట్లాంటివి ఏం చెప్పలేదు.
ఏమన్నా సలహా కూడా అడిగినప్పుడు చెప్పాడు, అడగనప్పుడు చెప్పలేదు. మిగతా వాళ్ళు అడగక్కర్లేదు. ధూళి రేగుతూ ఉంటుంది పైకి, రేగుతూ ఉంటే చెట్టు ఎక్కి చూశాక కొండ మీద లక్ష్మణస్వామి అయోధ్యాకాండలకు చెట్టు ఎక్కి చూస్తే అపారమైనటువంటి సైన్యం, గుర్రాలు, ఏనుగులు వాళ్ళంతా కాల్బలం వస్తున్నారు. వాళ్ళకు ముందు భరతుడు వస్తున్నాడు. వెంటనే గబగబాదికి వచ్చి మన యుద్ధానికి సన్నాహం పడాలి. భరతుడు ఇక్కడికి తరుముకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఈ 12 ఏళ్ళు అరణ్యవాసం, 14 ఏళ్ళు అరణ్యవాసం అయిన తర్వాత నువ్వు మళ్ళీ వెనక్కిడితే అయోధ్య రాజ్యం నీకు వస్తుంది కదా, అంచేత ఇక్కడైతే నేను తేలిగ్గా జయించవచ్చని నేను చంపడం కోసమని మహాసైన్యాలతో బయలుదేరి వస్తున్నాడు అన్నాడు. అరే మనం తొందరపడాలి, కత్తులు పోదాం, ఇక్కడికి లేకపోతే కత్తులు అవి రెడీ చేసుకున్నాం, బాణాలు అవి గొడవ పడుకుని కూర్చోన్నాడు. మనుషులు పుచ్చుకోక ఏదైనా ఎండన పడి వచ్చినట్టున్నావు, ఏదో శ్వాసగా వాగుతున్నావు అన్నట్టుగా చెప్పాడు రాముడు. ఇంతలోకే భరతుడు రావటం, రాముడు కాళ్ళ మీద పట్టడం, తర్వాత పాదుకాపట్ట అభిషేకం దాకా ఉన్న ఘట్టాలన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఈ మధ్యలో ఎక్కడన్నా రాముడు దాన్ని గురించి భరతుడితో హెచ్చరిస్తాడేమో, ఇంకెవరితోనో హెచ్చరిస్తాడేమో అని లక్ష్మణుడు చూచాడు. మన పాపం పరిహారం అయిపోతుంది. రాముడు ఎక్కడ అవసరమైనవి హెచ్చరిస్తారు కానీ అవసరం కానివి హెచ్చరించేటువంటి వాళ్ళు రాముడు లాంటి వాళ్ళు ఎలా అవుతారు? అయిపోయి భరతుడు వెళ్ళిపోతూ రాముడి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు లక్ష్మణుడు రాముడి దగ్గర సెలవు తీసుకుని, నన్ను కాస్త టైం ఇవ్వండి, నేను వెళ్ళి వాడి దగ్గర నేను జరిగినటువంటి చెప్పుకుని మనస్సు విప్పి చెప్పుకుని క్షమాపణ కోరి వస్తానని చెప్పాడు. అని అడ్డదావన కొండ మీద నుంచి సూటిగా అడ్డంగా దిగి వెళ్ళి వాడికి కనిపించి భరతుడిని ఏతలకు పిలిచి, నువ్వు వస్తూ ఉండగా ఆ ధూళి పైకి రేగినప్పుడు కనిపించినప్పుడు నేను ఇలా అనుకుని అన్నగారిని ఇలా యుద్ధం చేద్దాం రెడీ అని చెప్పా. ఈ అన్నటువంటి దోషం నాది ఉన్నది, అందుకని ఇది నీతో చెప్పేసేస్తే సరిపోతుందని చెప్పేసి. ఇట్లాంటివి ఎన్నో ఘట్టాలు ఉన్నాయి వీళ్ళ అందరి. లక్ష్మణుడు కానీ శత్రుఘ్నుడు కానీ ఒక భరతుడిని తీసి పక్కన పెట్టాడు. భరతుడు కూడా నీవు అయోధ్యకి రావాలి అని రాముడిని పిలవటం కోసం ఎన్ని రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వాడాలో అన్ని రకాలైన ఆర్గ్యుమెంట్స్ ప్రపంచంలో ఉన్న ప్లేడర్లు అందరినీ వేసి ఆర్గ్యుమెంట్స్ అన్ని వాడారు. ఆంజనేయ స్వామి రాముడిని ఏదన్నా ఒక పాట వినిపించడం కోసం కానీ చేయించడం కోసం కానీ ఒక ఆర్గ్యుమెంట్ అన్నాడు చెప్పలేదు. మీరు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాడా? అసలు ఆర్గ్యుమెంట్ చెప్పడానికి అక్కడ దాకా లేదే. వాడు రాముడు పొరపాటు పెడితేనా అన్నాడు. రాముడు అంతవాడు పొరపాటు పెడితే వాడి దగ్గర పనిచేస్తున్నవాడు మనము పడదాం అదే ఆంజనేయ స్వామి పరిస్థితి. అది పాసిబుల్ అయితే మనకు పెద్ద అంతకంటే పాసిబుల్ పొరపాటు పడకుండా ఉంటాం ఏమండి. బలం ఆంజనేయ స్వామికి ఎక్కువ, రాముడికి ఎక్కువ. మనం చూసిన రామాయణంలో ఉన్న కథను బట్టి ఏమి సందేహం లేదు, ఆంజనేయ స్వామికి ఎక్కువ. ఏం కడుపు సామర్థ్యం, కార్యసాధన శక్తి అవన్నీ కూడా అంతే. అందుకనే దృష్ట్యా స్వయం మహాబాహురంజనానందవర్ధన. మన అదృష్టం చేత ఈ అంజనాదేవి కుమారుడు ఇంత మహాబలశాలి పుట్టాడన్నాడు సీతతో రాముడు. ఎందుకంటే ఇంత బలశాలి ఈయన పుట్టకపోతే ఈయన సముద్ర లంఘనం చేయటం, వీళ్ళంతా లంకకు వెళ్ళటం, రావణ సంహారం, సీతను మళ్ళీ తీసుకురావటం ఉండవు. అది రాముడు ఆంజనేయ స్వామి మీద ఎస్టిమేట్. అందుకనే రెండవ మారు సీతాదేవిని రాముడు విడిచిపెట్టాక లవకుశుల పుట్టకబంధం. ఒంటరిగా ఉన్నప్పుడు రాముడు సీతను గురించి అంటాడు, వ్యర్థం ఎత్ర కపీంద్ర సఖ్యమపి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు ఎక్కడున్నావు? ఎవరో చెబితే లంకలో ఉన్నావు అని తెలిసింది. తెలిస్తే ఈ మధ్యలో ఆంజనేయుడి ద్వారా కపీంద్రుడు అయినటువంటి సుగ్రీవుడితో స్నేహం జరిగి పని అయింది. ఇప్పుడు సుగ్రీవుడు లాంటి వాడు ఇంకొకటితో స్నేహం చేసినా కూడా అది వ్యర్థమే అయిపోయే చోట నువ్వు ఉన్నావు అన్నాడు. ఎందుకంటే తానే విడిచిపెట్టాడు కదా. ఇప్పుడు ఏ సుగ్రీవుడితో స్నేహం చేస్తే ఆయన తీసుకురావాల్సిన వీలవుతుంది.